హాయ్ అందరికీ. అందరెలా ఉన్నారు? నేనైతే బావున్నాను. మీరు బావుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇది మార్చ్ థర్డ్ రోజు తీసిన వ్లాగు. నేననుకున్నాను గదా! మార్చ్ ఫస్ట్ నుంచే రోజు వీడియోస్ అనేవి అప్‌లోడ్ చేయాలి. ఒక్కరోజు కూడా వీడియో ఆపొద్దు. ఏదన్నా హెల్త్ ప్రాబ్లమ్ ఉంటే ఒక్కరోజు బ్రేకొస్తే పర్లేదు గానీ, ఇంకా మళ్ళీ నెక్స్ట్ రోజు వెంటనే వ్లాగ్ అయితే అప్‌లోడ్ చేయాలి అనుకున్నాను. కానీ ఈ మంత్ స్టార్టింగే నేను అనుకున్నదైతే అవ్వలేదు. 3 డేస్ నా వ్లాగ్స్ అయితే నేను అప్‌లోడ్ చేయలేదు. మళ్ళీ కొంచెం వెనకబడ్డానేమో అని అనిపించింది. కానీ అదంతా నేను కావాలనైతే ఏం చేయలేదు. అది ఎందుకు నేను అప్‌లోడ్ చేయలేదో నేనైతే పోస్ట్ పెట్టాను. ఇప్పుడు మీకైతే క్లారిటీగా చెప్తాను. ఇది మార్చ్ థర్డ్ రోజు అని చెప్పాను గదా! ఆ రోజు పిల్లలకైతే స్కూల్ లేదు. మార్చ్ 5కి పిల్లలకి ఎగ్జామ్ ఉంది గదా! ఈరోజు చంద్రగ్రహణం అని చెప్పారు. అయితే నేను మార్నింగ్ లేవగానే బయటైతే బట్టలారేశాను. మా సార్ ఏమనుకున్నారంటే బయట కడిగేద్దాము. ఈమె ముగ్గేసుకుంటది గదా! అని జెప్పేసి మా సారు 1 బకెట్ వాటర్ తీసుకొచ్చైతే బయట పోస్తుంటే, ఈరోజు గ్రహణం గదా! కడగొద్దు గ్రహణం అయిపోయినంక కడుగుదామనైతే జెప్పాను. ఇగ మా సార్ గూడా సరే అని జెప్పేసి ఒక బకెట్ వాటర్ పోసి, ఇంక తను బయటైతే వాటర్ ఏం పోయలేదు. ఇంక నేనైతే బయట పిట్టల గింజలేసాను. విషమనేమో బయట పిట్టలకి వాటర్ అయితే పెడుతుంది. అయితే నేను ఈరోజు చంద్రగ్రహణం గదా! ఈవినింగే ఇల్లు తుడుద్దామనైతే అనుకున్నాను. కాకపోతే ఏంటి అంటే కొంచెం దుమ్ము దుమ్ముగా అనిపిస్తుంది. ఇప్పుడు సమ్మర్ అయితే స్టార్ట్ అయిపోయింది గదా! మార్నింగు, ఈవినింగు డోర్లు తీసేసరికి మొత్తం ఇంటి ముంగట చెట్లన్నీ ఉంటాయి గదా! ఒక్కటేసారి సడెన్‌గా గాలొస్తే చిన్నగా సన్న దుమ్మనేది ఇంట్లోకొస్తుంది అని చెప్పేసి కొంచెం ఏందంటే దుమ్మున్నట్టుగా అనిపిస్తుంది తెల్ల తెల్లగా. అందుకే 2 సార్లు తుడుద్దాం అని చెప్పేసి ఫస్టే ఇల్లయితే తుడిచేశాను. మళ్ళీ ఎట్లాగో సాయంత్రం గ్రహణం అయిపోయినంక ఇల్లయితే తుడవాలి. నేనేం చేస్తానంటే ఫస్టు ఇల్లుని నార్మల్ వాటర్‌తోని తుడుస్తాను. తుడిచిన తర్వాత మళ్ళా కొన్ని ఫ్రెష్ వాటర్ తీసుకొని దాంట్లో డెటాలు నాకు ఎయ్యాలనిపిస్తే కంఫర్ట్ ఏస్తాను కొన్నిసార్లు అది వైట్ కలర్ ఫినాయిల్ ఉంటది. అది ఏస్తాను. అవి నాకు స్మెల్ కోసమే వేస్తాను. ఇగ అవేసి గూడా మళ్ళీ ఒకసారయితే తుడిచేసి ఇంకా నేను కిచెన్‌లోకొచ్చాను వంట చేద్దామని జెప్పేసి. ఈరోజైతే సింపుల్‌గా పప్పుచారు చేద్దామని అనుకున్నాను. ఈరోజు స్కూల్ లేదు గదా! మా వాళ్ళైతే 7:30-8 వరకు నిద్రపోతారు. కానీ ఈ రోజైతే 7:00కే లేషిండ్రు. ఇగ ఆళ్ళు లేవడంతోని నేనేమనుకున్నానంటే ఎట్లైనా స్నానాలు చేసిన తర్వాతనే అందరమైతే తింటాం కదా! ఇగ ముందే వంటైతే కంప్లీట్ చేసేసి పిల్లలకైతే స్నానం చేపిద్దామనైతే అనుకోని ఫస్ట్ సింపుల్‌గానే పప్పుచారయితే చేస్తున్నాను. అది తొందరగా అయిపోతది. ఇంకోటి ఇంకొక హీటర్ మీద బియ్యం కడిగైతే నేను పొయ్యి మీద పెట్టేసాను. ఇంకా నిన్న నైటు దోస పిండి ఉంటే మిక్సీ పట్టాను. ఇగ మా సార్ అన్నాడు గదా! ఎట్లాగో పిల్లలు పొద్దున్నే లేషిర్రు వాళ్ళు బ్రష్ చేసుకున్నారు గదా! స్నానం అయితే తర్వాత చేద్దువు గానీ వాళ్ళకి టిఫిన్ ఏమన్నా జేసి పెట్టు అంటే, ఇంకా నేను దోస పిండి ఉంది గదా! అని చెప్పేసి విషమ్మకి, కన్నయ్యకి దోసలేద్దామని చెప్పేసి నేనైతే ఆనియన్స్ కట్ చేశాను. విషుకి ఆనియన్ దోస కావాలని జెప్పింది. వాళ్ళేమో సాస్‌తో పాటుగా తింటారు. స్కూల్ లేనప్పుడు ఎప్పుడైనా దోసలేస్తే. ఈరోజు చట్నీ చేయాల్సిన అవసరం లేదు అని నేననుకున్నాను. కానీ మా కన్నయ్య అయితే దోస జేయంగానే ఒక ప్లేట్‌లో ఏసి ఇచ్చిన. కానీ నాకు చట్నీ గావాలని జెప్తే, మా సార్ ఇగ పిల్లల కోసం చట్నీ గూడా జెయ్యి అంటే, ఒకవైపేమో పప్పు పెట్టినా, ఇంకో వైపేమో అన్నం పెట్టినా, ఇంకో వైపేమో దోసలేస్తున్నాను. ఈరోజు పనంతా చాలా ఫాస్ట్‌గా కంప్లీట్ అయితే చేసుకున్నాను. ఎందుకంటే నాకు అదే రోజు 40 కప్ కేక్ అయితే ఆర్డర్ ఉంది. ఫస్ట్ అయితే ఈ పనంతా కంప్లీట్ చేసుకున్న తర్వాత కేక్స్ చేద్దామనైతే అనుకున్నాను. ఎందుకంటే అది నేను రేపు నెక్స్ట్ రోజు మార్నింగ్ 7:00 అయితే ఇవ్వాలి కాబట్టి నైట్ వరకు నిదానంగా చేసుకోవచ్చని జెప్పేసి ఫస్ట్ డే వ్లాగ్ అయితే స్టార్ట్ చేశాను. ఇంకా అప్పటికే పిల్లలకి స్నానాలు జేయించి, వాళ్ళకి రెడీ జేయించిన తర్వాత మళ్ళీ వాళ్ళు హోలీ ఆడుతందుకు పోయిండ్రు. హోలీ ఆడి వచ్చిన తర్వాత మళ్ళీ స్నానాలు జేయించే వరకు టైం అయితే లేట్ అయిపోయింది. అందుకే ఇంకా పప్పుచారు చేసినంత వరకే వ్లాగ్ అనేది తీశాను. ఆ తర్వాత ఇంకా మధ్యాహ్నం కప్ కేక్స్ అయితే చేశాను. అయితే నాకు నెక్ పెయిన్ వచ్చిందని జెప్పినా గదా! అది నాకైతే ఆ థర్డ్ రోజు అయితే రాలేదు. నేను ఆ రోజు నైట్ 11:30 వరకు ఆ కప్ కేక్స్, క్రీమ్ అవన్నీ పెట్టి కంప్లీట్ చేసుకున్నాను. ఇగ నెక్స్ట్ రోజు అంటే ఇప్పుడు మనం అంత నైట్ టైమ్ మనం ఏదో ఒక వర్క్ చేసుకున్నప్పుడు ఏడు సామాన్లు ఆడనే ఉంటాయి గదా! ఇల్లు మొత్తం ఆగమాగం అయిపోయింది. నేనెందుకంటే కప్స్ కేక్స్ చేయడం కొంచెం లేట్‌గా స్టార్ట్ చేశాను. ఇగ తర్వాత మళ్ళీ పిల్లలు పడుకున్న తర్వాత 9:30కి క్రీమ్‌ని విప్ చేసి, క్రీమ్‌ని మళ్ళీ ఆ కప్ కేక్ పైన ఫ్లవర్స్ ఏసి, ఈ పనంతా చేసుకునే వరకు 11:30 అయింది. ఇగ అప్పుడు కేక్ చేసిన సామాన్లుంటాయిగా, ఆ గిన్నెలు తోమేసి, ఆ కిచెన్‌లో అన్నీ పెట్టేసాను. తర్వాతనేమో మళ్ళా ఈ టీవీ రూమ్ ఉంది కదా! ఆ టీవీ రూమ్‌లో టేబులు, నోజిల్సు, కలర్సు అవన్నీ అట్లనే పెట్టేసాను. ఇగ మళ్ళా వచ్చేసి ఆహ్, క కేక్స్ చేయడానికి వాడిన గిన్నెలుంటాయిగా, అవి తోమేమో ఇక్కడ
ఫ్రిడ్జ్ దగ్గర టేబుల్ ఉంటదిగా, ఆ టేబుల్ మీద నింపేసాను. ఇంకప్పుడు ఆ రోజు ఈవినింగ్ పిల్లలైతే చదువుకున్నారు గదా! వాళ్ళు చదువుకున్న బుక్కులన్నీ టేబుల్ మీద వాళ్ళే సదురుకున్నారు గాబట్టి, ఈవినింగు నేను కొంచెం ఈ సదురుకునే పనైతే జేయలేదు కాబట్టి, ఎక్కడివక్కడే ఉన్నాయి. ఇక మార్నింగ్ ఏమనుకున్నా అంటే, ఎట్లాగో నైట్ 11:30 అయింది. అప్పటి వరకు కేక్ వరకే అయింది కాబట్టి, నేను నెక్స్ట్ రోజు ఆ 4థ్‌కి అప్‌లోడ్ చేసే వీడియో ఉంది గదా! ఆ వీడియోని ఎడిటింగ్ చేయలేదు. నైట్ కప్ కేక్స్ కంప్లీట్ చేసుకున్న తర్వాత ఎడిటింగ్ చేసి మార్నింగ్ 5:00 లేసి వాయిస్ చెప్పుకుందామయితే అనుకున్నాను. కానీ ఆ రోజు లేట్ అవ్వడం వల్ల నైట్ ఎడిటింగ్ చేయలేదు. ఇంకా 11:30కి కేక్స్ చేసి పడుకున్నాను కాబట్టి ఇల్లంతా ఎక్కడిదక్కడే ఉంది. మార్నింగ్ అదంతా సదురుకొని ఈవినింగ్ 4:00 వరకల్లా ఆ వీడియో ఎడిటింగ్ చేసుకొని మళ్ళా అప్‌లోడ్ చేద్దామనైతే అనుకున్నాను. అలా ప్లాన్ చేసుకున్నాను. కాకపోతే నేను అనుకున్నట్టయితే ఏం జరగలేదు. అసలేమైందో గూడా చెప్తాను. ఇక్కడైతే నేను పప్పుచారు అయితే చేశాను గదా! అయితే నేను పోపు పెట్టేటప్పుడు ఆయిల్ వేడిగా ఉందని చెప్పేసి వెంటనే జీలకర్ర, ఆవాలు వేశాను. తర్వాత వెల్లిపాయలేశాను. ఆ వెల్లిపాయలనేవి మాడిపోయినాయి. అందుకే ఇంక నేను పోపు గూడా అయిందేమో అని చెప్పేసి చారులో పోపు వేసిన తర్వాత పైనుంచి చూస్తే అప్పుడు అర్థమైంది. ఆవాలు ఇంకా ఫ్రై గావాలి అని చెప్పేసి తెల్ల తెల్లగా అనిపిస్తున్నాయి. అవి అసలకే యెల్లో కలర్ ఆవాలుంటాయి కదా! అవి. ఇంకా చారైతే అయిపోయింది గదా! ఈడొచ్చేసేమో పిల్లలకి స్నానాలు చేయించే ముందు మా సారయితే వాళ్ళకి ఆయిల్‌తో మసాజ్ చేస్తున్నారు. పిల్లలకి, నాకు, మా సారే ఎప్పుడైనా సరే ఈ చెవులలో ఆయిలేయడం, ముక్కుల్లో వేయడము, ఆయిల్‌తోని మసాజ్ చేయడము ఇవన్నీ మా సారే చేస్తారు. ఇగ చూస్తున్నారు గదా! విషమ్మకి నేను తలస్నానం చేపిస్తా అని చెప్పాను. అందుకే విషమ్మకి, కన్నయ్యకి మంచిగా ఆయిల్ మసాజ్ అయితే చేస్తున్నాడు. ఇగ ఆయిల్ మసాజ్ చేసిన తర్వాత పిల్లలిద్దరికీ స్నానం చేయించిన తర్వాత వాళ్ళ ఫ్రెండ్స్ అయితే హోలీ ఆడుకుందామనైతే పిలిస్తే విషమ్మకి, కన్నయ్యకి కలర్స్ ఇచ్చైతే పంపించాను. వాటర్ పోస్తే ఏడవద్దు. పిల్లలైతే థర్డ్ రోజు, ఫోర్త్ రోజు 2 రోజులైతే హోలీ ఆడిండ్రు. ఇంకా ఫోర్త్ రోజైతే మార్నింగ్ ఇంట్లో పనులన్నీ కంప్లీట్ అయిన తర్వాత ఇంకా 11 అవుతుంది. మా సార్‌కి వేరే సారు కలర్ పూద్దామనైతే వచ్చిండ్రు. వాళ్ళు ఆడుకుంటున్నారని బయట నిల్చొని చూసాను. అప్పుడు నాకింకా నెక్ పెయిను సడెన్‌గా ఎక్కువైంది. అంటే అప్పుడే స్టార్ట్ అయింది. అప్పుడే ఎక్కువయింది. ఎట్లా అంటే మన ఇక్కడ ఇయర్ కింది నుంచి షోల్డర్ పై వరకు ఇట్లా కర్వ్ లైన్‌లో నొప్పైతే వచ్చింది. మళ్ళీ ఇక్కడ దవడ కింది నుంచి మళ్ళీ ముందటికి చెస్ట్ భాగం వరకు ఇట్లా క్రాస్‌గా నొప్పైతే వచ్చింది. అట్లా అట్లా వెంటనే ఒక 5 మినిట్స్‌లో బాగా హెవీ నొప్పైతే వచ్చింది. ఎట్లా అంటే జస్ట్ నడవరాకుండా, పక్కకి, వెనక్కి చూడరాకుండా, కింద కూర్చోరాకుండా ఇట్లా అయిపోయింది. ఇంక అప్పటికే నేను బాగా నొప్పొస్తుంది గదా! నేను బెడ్‌రూమ్‌లోకొచ్చేసి పిల్లలకి చెప్పాను. నాన్న మీరు ఆడుకోర్రి కొద్దిసేపు నేను పడుకుంటాననైతే చెప్పాను. అయితే నాకేమో పడుకోవడానికి రావట్లేదు. నేను ట్రై చేశాను. ఇంకా అప్పుడు మా సార్‌నైతే పిలిచాను. సార్ నాకిట్లా నొప్పిలేస్తుంది. కొద్దిసేపు పడుకుంటాను. నాకు హెల్ప్ చేయవా అని చెప్తే, మా సారొచ్చి ఏమైంది అని చెప్పేసి చూసేసరికి నొప్పైతే బాగా ఎక్కువైపోయింది. ఆ! ఎందుకు జరుపుకున్నావు అట్లా? వద్దు. ఆన్సర్ చెప్పు అట్లా ఎందుకు తడుపుకున్నావు? నువ్వు స్నానం చేసినావా చేయలేదా? ఆ? చేసినాక ఎందుకు తడుపుకున్నావు బట్టలు? ఓలు మరి నువ్వు వద్దని చెప్పవా? హోలీ పండుగ కదా. నువ్వు వద్దని చెప్పవా? హోలీనా? అందరు ఆడుతుండ్రా? ఎవరు ఆడిండ్రు? చెప్పు. అక్క వాళ్ళు ఆడి అయితే నువ్వెందుకు ఆడినావు? వచ్చారా అందరు ఆడుకురా. ఏ అనే వాళ్ళు వచ్చారు? వేరే అనే వాళ్ళు వచ్చారు. కలిసేనా? మరి బాయ్ లేడాలా? ఎవరు బాయ్? భువన్ మరి నువ్వు గర్ల్స్ మరి బాయ్ ఎందుకు ఆడుతున్నావు? ఏం కాదు చిన్న ఉండే ఆడచ్చు. హ్యాపీ హోలీ అనురి, ఇద్దరు అనురి మంచిగా అనురి గట్టిగా. ఓకే డన్. నొప్పైతే ఎక్కువైందని చెప్పినాక మా సార్ అన్నాడు గదా! మనం ఇట్లా నువ్వు రెస్ట్ తీసుకుంటా అంటే అది తగ్గదు. వెంటనే హాస్పిటల్‌కి పోవాలి అని చెప్పేసి మా పక్కనే సార్ వాళ్ళది బండి తీసుకొనైతే వచ్చి హాస్పిటల్‌కి తీసుకెళ్ళిండు. ఇంకా మేము హాస్పిటల్‌కి వెళ్తే పిల్లలిద్దరైతే ఇంట్లోనే ఉన్నారు. ఇగ నేను అన్నాను కదా! ఏదన్నా అవసరం ఉంటే వెంటనే ఫోన్ చేయండి నాన్న అని చెప్పేసి నా ఫోన్ అయితే ఇంట్లో పెట్టి వెళ్ళాను.
ఇగ ఆడికి పోయిన తర్వాత హాస్పిటల్ ఎమర్జెన్సీ మాత్రమే ఓపెన్ చేసుంటది. ఆమొచ్చేసి డాక్టర్ చూసిన తర్వాత ఒక ఇంజెక్షన్ అయితే ఇచ్చారు. ఇచ్చినంక ఒక 30 మినిట్స్ లోపే ఇంటికైతే వచ్చాము. ఇంటికొచ్చిన తర్వాత ఒక 30% పెయిన్ అయితే తగ్గిపోయింది. 70% అట్లనే ఉంది. ఇంక నేను చెప్పాను మా సార్‌కి కొద్దిసేపు పడుకుంటా అంటే, అన్నం కూడా ఏం తినకుండా అలాగే పడుకున్నాను. ఆఫ్టర్‌నూన్ నుంచి నైట్ పనులన్నీ మా సారే చేసిండు. నేను పడుకున్నాను గదా! అప్పటికే టైం వచ్చేసి 2:00 అవుతుంది. మా సార్ అయితే అన్నం తినమని చెప్పిర్రు. ఎట్లా అంటే ఒక ముద్ద నోట్లో పెట్టుకున్నా గూడా నాకు నవలరానంత నొప్పైతే వచ్చింది. నేను తర్వాత తింటా అని చెప్పాను. ఇంకా ఆఫ్టర్‌నూన్ నుంచి ఉంటాయి గదా! నేను వెంటనే చారు చేసినంక గిన్నెలయితే తోమేసాను. పిల్లలిద్దరూ అన్నం తిన్న గిన్నెలు సింక్‌లోనే ఉన్నాయి. మళ్ళా మా సార్ తిన్న తర్వాత ఆ గిన్నెలు ఉన్నాయి. మళ్ళా నేను గూడా 2:30 తర్వాత లేసి అన్నం తిని మళ్ళీ పడుకున్నాను. ఆ గిన్నెలన్నిటిని నైట్ అయితే మా సార్ తోమి ఈవినింగు ఇల్లు ఊడ్చేసి, బయట ఊడ్చి, మళ్ళీ పిల్లలిద్దరికీ స్నానాలు చేయించి, గిన్నెలు తోమి, మళ్ళా నైట్ బట్టలు ఉంటాయి గదా! ఆ బట్టలని వాషింగ్ మిషన్‌లో ఏస్తే ఉతికేసి, మళ్ళీ బట్టలారేసి పిల్లలిద్దరికీ పాలు పోసి, ఆ గిన్నెలు గూడా తోమేశారు. అయితే ఇంకా హోలీ గదా! వేరే ఆంటీ వాళ్ళైతే ఫుడ్ పంపించారు. అలాగే నేను కూడా బీన్స్, చిక్కుడుగాయ కర్రీ అయితే వండాను. అన్నం అయితే ఎవ్వరం తినలేదు కాబట్టి నైట్ అదే మిగిలిపోతే మళ్ళీ ఆ అన్నమే తినేసాము. ఇగ నేను అందుకే 2 డేస్ ఆ పెయిన్ ఉంది అని చెప్పేసి వ్లాగ్ ఏం పెట్టుకోలేదు. అయితే నిన్న మా పక్కన ఆంటీ వాళ్ళైతే వచ్చారు. వాళ్ళు చెప్పకుండా సడెన్‌గా వచ్చారు. వాళ్ళు రావడంతోని ఇంక నేనైతే మళ్ళా వాళ్ళకి లంచ్ అయితే వండాను కాబట్టి కొంచెం పెయిన్ అయితే ఎక్కువ అనిపిచ్చింది. అయితే మా ఇంటి ముంగట ఆంటీ వాళ్ళు ఇక్కడ నుంచి బాగల్పూర్‌లో ఉంటున్నారని చెప్పాను గదా! ఒకరోజు నేను, విషమక్క అన్నయ్య వెళ్ళి వాళ్ళ పాపకి బాబు పుడితే చూసొచ్చినామనైతే చెప్పినా గదా! ఆ అమ్మాయి వచ్చేసి గైనిక్ డాక్టర్. వాళ్ళ హస్బెండ్ వచ్చేసి ఆర్థోపెడిషన్. వాళ్ళిద్దరూ డాక్టర్సే. అయితే వాళ్ళు ఇప్పుడు హోలీ ఉందని చెప్పేసి జైపూర్ నుంచయితే వచ్చారంట. మళ్ళీ ఒక 2 డేస్‌లో రిటర్న్ ఎళ్తారంట. ఎట్లాగో ఇక్కడి వరకు వచ్చాం గదా! విషమ్మని, కన్నయ్యని చూసిపోతే వాళ్ళు గూడా హ్యాపీగా ఉంటారు అని చెప్పేసి ఆ అమ్మాయి అయితే ఇక్కడి వరకు వచ్చింది. వాళ్ళిద్దరూ డాక్టర్సు. మాకన్నా పెద్ద స్థాయిలో ఉన్నవాళ్ళు. మళ్ళీ వాళ్ళకి పైసలు గూడా ఎక్కువనే ఉంటాయి. మళ్ళేందంటే మమ్మల్నయితే చాలా మంచిగా చూసుకుంటారు. విష్ణుని, కన్నయ్యని తను సొంత తమ్ముడు, చెల్లెలాగా చూసుకుంటది. లాక్‌డౌన్‌లో మొత్తం విష్ణుని 2 ఇయర్స్ పాటు తనే చూసుకుంది. అందుకే ఇంకా విషు మెమోరీస్ అన్నీ తనకు గుర్తుంటాయి గదా! ఇంత దూరం వచ్చి నేను తనని చూడకపోతే నేను చాలా మిస్ అయిపోతానని చెప్పి ఇక్కడి వరకైతే వచ్చింది. సొంత వెహికల్ పెద్ద కార్ తీసుకొని తను, వాళ్ళ హస్బెండు, చిన్న బాబు ఆమెకు 8 మంత్స్ బాబు. మళ్ళా వాళ్ళ అమ్మ, వాళ్ళ నాన్న, వాళ్ళ చిన్నమ్మ అందరూ అయితే వచ్చారు. వాళ్ళ తమ్ముడు ఒక్కడే రాలేదు. తనంతా ఈ నెల 8కొస్తా అని చెప్పిండు. మా కోసం, పిల్లల కోసం అంత దూరం నుంచి సొంతంగా వెహికల్ కట్టుకొని మరీ వచ్చింది కదా! మరి నేను ఒక్క పూట అన్నం పెట్టకుండా ఎట్లా పంపిస్తా చెప్పండి. వాళ్ళు రాగానే ఇంకా వెజ్ బిర్యానీ అయితే చేసి, పన్నీర్ కర్రీ అయితే వండాను. మళ్ళీ స్ప్రైట్ తీసుకొచ్చిండు మా సారు. స్వీట్సు, థమ్స్ అప్పు, మళ్ళీ ఇంకేంటి అంటే సమోసా తీసుకొనొచ్చిండ్రు. ఇగ వాళ్ళందరూ మంచిగా తిని ఈవినింగ్ చాయ్ తాగి నైట్ 7 గంటలకైతే పోయిండ్రు. ఇగ వాళ్ళందరికి వండి పెట్టేసరికి మళ్ళీ కొంచెం పనైతే అయ్యింది. అందుకే ఇంక నాకు మెడ కొంచెం నొప్పి పెట్టిందని చెప్పేసి ఆ రోజు అంటే నిన్న నైట్ గూడా ఎడిటింగ్ కంప్లీట్ చేయలేదు కాబట్టి ఈరోజు వీడియో అయితే అప్‌లోడ్ చేయలేదు. మా సార్ అన్నారు గదా! ఈరోజు గూడా వ్లాగ్ అనేది రికార్డ్ ఏం చెయ్యకు. ఎందుకు అంటే, మనం వ్లాగ్ రికార్డ్ చేస్తున్నప్పుడు నేను ఒక్కదాన్నే కాబట్టి, కెమెరా యాంగిల్స్ అన్నీ చేంజ్ చేసుకొని చేసే వరకు లేట్ అయిపోతది. నీకెట్లాగో నొప్పి మళ్ళీ ఇంకొంచెం నొప్పి ఉంది గదా! దాన్ని ఎక్కువ చేసుకోవడం వద్దు అని చెప్పేసి మా సార్ చెప్పడంతోనే ఈరోజు గూడా వ్లాగ్ అయితే తీయలేదు. గిది నా నొప్పి సంగతి. ఇక ఆ రోజు నేను 40 కప్స్ కేక్స్ అయితే కంప్లీట్ చేశాను. ఇప్పుడైతే ఒకవైపు కేక్స్ అయితే బేక్ అవుతున్నాయి. మా సార్ ఏమన్నారంటే, హోలీ కదా! మనం కూడా స్వీట్స్ తీసుకొచ్చి అందరికీ ఇస్తాం కదా! ఇక్కడ ప్రతి ఒక్కరు ఇక్కడ మనకు తెలిసిన వాళ్ళైతే విష్ చేయడానికొస్తే వాళ్ళకు స్వీట్స్ అయితే తినిపిస్తారు. బీహార్ వాళ్ళేమో పోవా అని చెప్పేసి స్వీట్ ఉంటది. హోలీ స్పెషల్. అది దహి వడ తినిపిస్తారు. ఇక మనమేమో స్వీట్స్ తినిపిస్తాం కదా! ఎట్లాగో మనం స్వీట్స్ బయట నుంచి కొనుక్కరావడం ఎందుకు? నువ్వు కప్ కేక్స్ చేస్తున్నావు గదా! మరి కొన్ని ఎక్కువ చేస్తే మనం వాళ్ళకి మన స్టైల్‌లో టేస్ట్ చూయించినట్టు ఉంటది. మళ్ళా నీకు అడ్వర్‌టైజ్‌మెంట్ అయినట్టు గూడా ఉంటది. కప్ కేక్స్ చేయమని అడిగితే
మార్నింగు అప్పటికప్పటికే కప్ కేక్ అయితే చేశాను. ఆ రోజు ఇంకా వ్లాగ్ ఏం తీయలేదు. ఎందుకంటే మళ్ళా అందరూ వచ్చి హోలీ అయితే స్టార్ట్ చేస్తారు గదా! వాళ్ళొచ్చే వరకు ఆ పని అయిపోతే వాళ్ళకి స్వీట్స్ అయితే తినిపియొచ్చు అని చెప్పేసి పొద్దుగాలనే కంప్లీట్ అయితే చేశాను. తినడానికి గూడా ఒక 30, 35 కేక్స్ అయితే చేసి మా ఇంటికొచ్చిన వాళ్ళకి కప్ కేక్ ఇచ్చాను. అలాగే మా చుట్టుపక్కన వాళ్ళందరికీ హోలీ విషెస్ చెప్పి కప్ కేక్స్ అయితే ఇచ్చాను. ఇక ఇప్పుడైతే కేక్స్ మంచిగా బేక్ అయినాయి గదా! వాటిని పక్కన పెట్టుకొని వింటర్ బట్టలున్నాయి గదా! ఆ బట్టలన్నీ లగేజ్ బ్యాగ్‌లో అయితే సదిరేస్తున్నాను. ఈ కబోర్డ్‌లో బట్టలు పెట్టడం చాలా కష్టము. ఎందుకంటే కబోర్డ్‌లేమో చిన్నగా ఉంటాయి. బట్టలేమో ఎక్కువ ఉంటాయి. పెట్టడం, తీయడం అయితే చాలా కష్టం కదా! అందుకే ఇంకా మా సార్ అన్నారు గదా! ఇప్పుడు ఈ మార్చ్ అయిపోయినంక బీరువా అయితే తీసుకుంటాను అని అయితే అన్నారు. ఇక్కడ వేరే మేడం వాళ్ళైతే రిటైర్ అవుతున్నారంట. వాళ్ళు వెళ్ళేటప్పుడు బీరువా అయితే మాకు అమ్ముతా అనైతే చెప్పారు. మరి వాళ్ళు ఇస్తారా? ఇయ్యరా? ఇదొక డౌటు. ఇప్పుడైతే వింటర్ బట్టలన్నిటిని ఆ బ్లూ కలర్ లగేజ్ బ్యాగ్‌లో సర్దేశాను. ఇంటికి పోయినప్పుడు మళ్ళీ ఆ బ్యాగ్‌ని తీస్తే ఆగమాగం అయిపోతాయి. అన్నీ ఏంటి అంటే ఏమన్నా దాచుకోవాల్సినవి ఉంటే ఇగో ఇక్కడనే సదిరేస్తాను. ఈ కబోర్డ్ కిందనేమో ఈ వింటర్ బట్టలుంటాయి. తర్వాతనేమో అవి చిన్న చిన్నవి వస్తువులుంటాయి. మళ్ళా నా కబోర్డ్‌లోనేమో పిల్లల బుక్సు, తర్వాత బెడ్ షీట్సు, శారీస్ అవైతే ఉంటాయి. ఇంకా ఈ వ్లాగ్ అయితే ఆ రోజు ఇక్కడికే ఎండ్ అయితే చేశాను. ఇగ నెక్స్ట్ రోజు వ్లాగ్ ఎట్లాగో తీయను కదా! మరి బీహార్ వాళ్ళు మాకు పంపించే హోలీ స్పెషల్ ఫుడ్ అయితే మీకు చూయించాలని చెప్పేసి ఒక చిన్న వీడియో అయితే తీశాను. ఈ వీడియో తీసిన తర్వాతనే నొప్పెక్కువైంది. ఇవైతే మా పక్కన ఆంటీ వాళ్ళైతే పంపించారు. హోలీ రోజు స్పెషల్‌గా ఇక్కడ ఈ పువ్వు అయితే చేస్తారు. ప్రతి ఇంట్లో కంపల్సరీగా ఈరోజు హోలీ స్పెషల్‌గా ఈ పువ్వ, దహి వడ 2 అయితే ఉంటాయి. మనల్ని గూడా ఇన్వైట్ చేస్తారు తినడానికి. మా పక్కన ఆంటీ వాళ్ళైతే ఈ పోహ పంపించారు. పోహ కాదు. పోహ అంటే అటుకులు. పువ్వ అంటారు. ఇది పంపించారు. ఇదేంటి అంటే మన అరటిపండు ఉంటది కదా! దాన్ని మంచిగా చితగ్గొట్టి దాంట్లో చక్కెర, పాలు, మైదా పిండి, మళ్ళా సూజీ ఉంటది గదా! ఆ సూజీ వేసి కలిపేసి ఆయిల్‌లో వేసి ఫ్రై చేస్తారు. మనకు నోముకున్నప్పుడు బెల్లప్పలు ఎంత స్పెషలో ఈరోజు ఈ పోహ బీహార్‌లో హోలీకి అంత స్పెషలు. ఇగ మా ఆంటీ అయితే ఇది పంపించింది గదా! తర్వాత ఇగో దహి వడ. ఈరోజైతే ఎవ్వరింటికి పోయినా గూడా ఈ పూహ, దహి వడ అయితే పూహ గాదు పువ్వ. పువ్వ, దహి వడ అయితే పెడతారు. అసలు తినలేక యాస్టొస్తది. దీంట్లో ఏంటంటే ఫ్రెష్ పెరుగయితే వాడరు. పుల్లటి పెరుగు వాడతారు. అందుకే అది తినాలనిపిచ్చదు. ఇంకా శనగల కూర అయితే పంపించింది మా పక్కన ఆంటీ. తర్వాతొచ్చేసి పూరీలు, ఇంకా మళ్ళీ వచ్చేసేమో చిన్నవి గర్జలు చేసైతే పంపించింది. ఇవి మసాలా పూరీలు. ఇవెట్లా అంటే మనము అవి కర్రతోని జెయ్యరు. పూరి ప్రెస్‌తోనే జేస్తారు ఇక్కడ వాళ్ళు పూరీలయితే. నాకు కూడా అలాగే అలవాటయిపోయినియి. మాకందరికి బ్రేక్‌ఫాస్ట్‌కి సరిపడా పంపించింది. ఇగో ఈ గర్జలు ఉన్నాయి గదా! ఇవి కూడా బాగా చేస్తారు. కానీ ఇవి బయట నుంచి తీసుకొచ్చినట్టయితే నాకనిపిచ్చింది. ఇదైతే మా పక్కన ఆంటీ అయితే పంపించింది. ఇగ నాకైతే ఆఫ్టర్‌నూన్ పెయిన్ ఎక్కువయిపోయింది గదా! ఇగ మా పక్కన వేరే ఆంటీ కూడా పంపించింది. మా సార్ అయితే అలా ముక్కలని నొప్పించి, నొప్పించి, నొప్పించి పెడతాడు. ఒకటే ఫస్ట్ ఇట్లా కుంకుమ తీసుకొని ఇది పెట్టుకొని ఈ కాలు కొంచెం ఈ కాలుకి ఇట్లా పెట్టాలి. మొత్తాలే హ్యాపీ హోలీ ఆంటీ అని చెప్పాలి. అంకుల్ కూడా చూస్తే ఏం కాదు మళ్ళీ నేను కడుకుంటా. ఇది అఫీషియల్ ఫ్యామిలీ ఫ్యామిలీ లెక్క. కాళ్ళ మీద పెట్టి హ్యాపీ హోలీ అంకుల్ చెప్పాలి. మేడం కూడా అట్లనే పెట్టి హ్యాపీ హోలీ అంకుల్ అని చెప్పాలి. ఆశీర్వాద్ తీసుకోవాలన్న. నువ్వు కూడా ఓటు పెట్టాలి. అంకుల్కు, ఆంటీకి, మేడం. ఓకేనా? ఇప్పుడు చూపిస్తున్న ఈ క్లిప్స్ వచ్చేసి నేను హోలీ రోజు తీసిన చిన్న చిన్న క్లిప్స్. అవి కూడా 10 వరకే మార్నింగ్ ఇక్కడ పక్కన వాళ్ళకి అందరికీ అయితే ఆ కప్ కేక్స్ ఇచ్చాము. మళ్ళీ తర్వాత విషమ్మకన్నయ్య పోయి వాళ్ళకి హోలీ విషెస్ అయితే చెప్పారు. ఇక ఆ తర్వాత నాకు నొప్పి స్టార్ట్ అయిందని చెప్పినాగా హాస్పిటల్‌కి పోయి వచ్చి రెస్ట్ అయితే తీసుకున్నాము. ఇలా మా పక్కన వాళ్ళకి, మా ఇంటికొచ్చిన వాళ్ళకి అందరికీ కప్స్ కేక్ అయితే తినిపించాము. చాలా బావుందని చెప్పారు. ఇక నేనైతే పడుకున్నాను గదా! ఆఫ్టర్‌నూన్ 2:00కి మా పక్కన ఆంటీ వాళ్ళు ఇచ్చారంట. ఇక మార్నింగ్ ఆ ప్లేట్ వీడియో తీసుకున్నాను గదా! అది చూసి మా సార్ అయితే నా కోసం ఈ చిన్న వీడియో తీసైతే పెట్టారు. ఈ ఆంటీ అయితే కొంచెం చికెన్ కర్రీ గూడా పంపించింది.
ఇగ ఈ ప్లేట్‌ని మా సార్ అయితే దగ్గర నుంచి వీడియో తీశారు కాబట్టి, మా సార్‌కి కూడా నేను చాలా థ్యాంక్ యూ అయితే చెప్తున్నాను. ఇగ ఈరోజు థర్డ్ రోజు చేసిన కంప్లీట్ వ్లాగ్ అప్‌లోడ్ చేశాను. కేక్స్ అనేవి సెపరేట్‌గా వీడియోలో అప్‌లోడ్ చేద్దామనైతే నేను ఈ వీడియోలో యాడ్ చేయలేదు. కానీ ఈ కప్ కేక్ ఎలా చేశానో ఫుల్ వీడియో అయితే నా దగ్గరుంది. మరి ఈ సండే రోజు మీరు ఈ కప్ కేక్ వీడియో చూడాలనుకుంటున్నారా? లేదు అంటే గోధుమ పిండి, బెల్లంతో చేసిన కేక్ చూడాలనుకుంటున్నారో కూడా కామెంట్ చేసి అయితే చెప్పుర్రి. మీకు ఏది కావాలంటే ఆ వీడియో అయితే అప్‌లోడ్ చేస్తాను. మరి మీకు అందరికీ ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్ మరి. గుడ్ నైట్.